హైదరాబాద్ శివార్లోని బొమ్మరాజుపేటలో ఆందోళనకు దిగారు రైతులు. భూ మాఫియాను నియంత్రించాలంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. రైతులకు సంఘీభావంగా స్థానిక బీఆర్ఎస్ నేతలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటేనే భూ కబ్జాలంటూ మండిపడ్డారు మాజీ మంత్రి మల్లారెడ్డి. 22A కింద కబ్జాలకి గురవుతుంటే సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ వచ్చిందంటేనే కబ్జా, కాంగ్రెస్ వచ్చిందంటేనే బస్ దోపిడీ. ఎక్కడ చూడు నువ్వు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వాళ్ళ రైతులకు న్యాయం చేస్తామని గవర్నమెంట్ వచ్చింది. అంతటా న్యాయమే, ప్రతి జాగలో ఎగ్గొట్టేదే రైతులను. వాళ్ళు భూభారతి వచ్చినాయి, కానీ 22A అడికెళ్ళి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎవరు తెచ్చిర్రు, వీళ్ళంతా నిద్రపోతుర్రా, ఏం చేస్తున్నట్టు గవర్నమెంట్? ఇంతమందిని అల్ల కొల్లోలం రియల్ ఎస్టేటు వ్యాపారస్తులను, భూస్వాములను, వ్యవసాయం చేసుకుంటున్న రైతులను, ఏదైనా చిన్న చిన్న ప్రతి ఒక్క దాంట్లో 22A మళ్ళీ వాళ్ళే ఎంఆర్ఓ తానికి వెళ్ళి ఆర్డీఓ తానికి వెళ్ళి కలెక్టర్ తానికి వెళ్ళి మంత్రి, ప్రతి పైరవ్ చేసుకొని మళ్ళీ రౌండ్గా చక్రం కొడితే కానీ అది బయటికి వస్తలేదు. నేను 22A ఉంటే అందరినీ కాపాడుతా అని చాలా మంచి మాట చెప్పినావు. మరి 22 ఎట్లా వచ్చిందో నువ్వు ఎంక్వైరీ చేయవా? నీ బాధ్యత కాదా? నువ్వు సీఎం కాదా మన రాష్ట్రానికి? అదంటే నిన్న బాధ్యత గల సీఎం లెక్క ఒక మాట ఇచ్చినావు, నేను ఇది కాపాడుతా అని. మరి ఇదేంటి బొమ్మరాజుపేట ల్యాండ్ 1000 ఎకరాలది, ఇది నీకు బాధ్యత కాదా? స్థానిక కాంగ్రెస్ నాయకులకు బాధ్యత లేదా? ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఏ చేతవాడి చేస్తుర్రా? చేతవాడితో అవుతుందా? ఈ నంబర్లన్నీ ఎవరు మారిపోతున్నాయి? ఎట్లా చేతవాడితో మారిపోతున్నాయా? ఎవరిని తెలుస్తలేదా? ఎట్లకెళ్ళి మారుతున్నాయి ఈ నంబర్లన్నీ? ఎవరి పేరు మీద చెప్తున్నాయి? ఐటీసీ కంపెనీది 50 ఎకరాలు మాయమైపోయి